నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ కామన్‌గా మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా వస్తువులు ఇస్తున్నప్పుడు కొన్ని ఇవ్వకూడదు, కొన్ని ఇవ్వాలి అని అంటారు. చేత్తో ఫర్ ఇవ్వడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్మ్. చేత్తోనే హ్మ్. ఉప్పు సాధారణంగా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి చేత్తో ఇవ్వరు. హ్మ్. నేను కూడా చాలా సార్లు దీన్ని ఫేస్ చేశాను. చేత్తో ఉప్పు ఇవ్వద్దు, గొడవలవుతాయి, విడిపోతారు అని. సో, ఇట్లా కొన్ని వస్తువులు నిజంగానే మనిషికి ఇవ్వకూడదా? ఇందులో హ్మ్. నిజంగానే సత్యం ఉందా? లేకపోతే ఇదొక ఏమంటారు మూఢనమ్మకం అంటూ ఉంటారు గదా! అలాంటిదే అంటారా? హ్మ్. అంటే కొన్ని కొన్ని వస్తువులున్నాయమ్మ. మీరంటే ఉప్పు ఇవ్వరు ఒకటి. అవును. నువ్వులొకటి చేతికివ్వరు. హ్మ్. అదేవిధంగా కత్తి, కత్తెర ఇట్లా కొన్నుంటాయి. ఇవ్వకపోవడాలు కొన్నుంటాయి. కొన్ని మంగళకరమైన వస్తువులు మంచం మీద పెట్టకూడని కొన్నుంటాయి. అంటే హ్మ్. దానికి ఆస్ట్రాలాజికల్ రీజన్స్ చాలా ఉంటాయమ్మ. ఇప్పుడెందుకు కత్తెరలు, కత్తులు ఎందుకు చేతికివ్వరంటే, ఒకటి లాజికల్‌గా ఆలోచిస్తే ఇచ్చేటప్పుడు సరిగ్గా పట్టుకోకపోతే అది కట్ అవ్వచ్చు. అవును. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే. అవును. అవును. అక్కడ పెట్టడం దాన్ని కరెక్ట్‌గా ఇప్పుడు ఇచ్చేవాడు కత్తి వైపు పట్టుకొని ఇవ్వడుగా. హ్మ్. ఇటువైపు పిడి వైపు పట్టుకొని అవును. ఇస్తాడు. హ్మ్. పిడి వైపు ఇస్తున్నప్పుడు వాడు ఎక్కడ పట్టుకోవాలి? దాని కత్తిని కత్తినే పట్టుకుంటే కట్ పట్టుకోవాలి. అవుతది. అవును. అది ప్రాక్టికల్ లాజికల్. అంటే హ్మ్. మనం లాజిక్ ఆలోచించాలి. శాస్త్రంలో ఏం చెప్పారో ఆలోచించాలి. హ్మ్. రెండోదేంటంటే ఒక చెయ్యి నుంచి ఒక చెయ్యి మారేటప్పుడు ఒక ముహూర్తం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక సమయం ఉంటుంది. హ్మ్. ఆ సమయంలో అదేదైనా ఘర్షణ సమయం అయిందనుకోండి ఉదాహరణకి. ముహూర్తాలుంటాయి. వింధ్య ముహూర్తము, విజయ ముహూర్తము అని ఇట్లా కొన్నుంటాయి. హ్మ్. ఆ ముహూర్తం గనక ఘర్షణ ముహూర్తం అయిందనుకోండమ్మా, వాళ్ళిద్దరి మధ్యన గొడవొస్తుంది ఓకే. అని కత్తెర గాని, కత్తి గాని ఇవ్వరు. ఉప్పు సందర్భాన్ని అన్నాం బట్టి. చూసారా? ఉప్పు చంద్రుడికి కారకం. హ్మ్. చంద్రుడు, శని కాంబినేషన్ ఉప్పు అంటే. కొంచెం చంద్రుడు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడు పాడై ఆ సమయంలో ఏదైనా అంటే మనస్పర్ధలొచ్చే ముహూర్తం నడుస్తుందనుకోండి. ఇప్పుడు ఎవరు కాలిక్యులేషన్ చేస్తారు? ప్రతి క్షణం ముహూర్తం చూసుకుంటూ కూర్చోడు కదా! అవునవును. మనస్పర్ధలొచ్చేటువంటి సమయంలో గనక మనం తీసుకుంటున్నాం ఆ వస్తువుని. హ్మ్. వాళ్ళిద్దరి మధ్యన భయంకరమైన మనస్పర్ధలొస్తాయి. ప్రతిసారి కాదది. నేను ఓకే. దీని మీద రీసెర్చ్ చేశా. హుహు. అందుకని ఆ ముహూర్త సమయంలో తెలియక వీళ్ళ చేతికి ఏదైనా ఇస్తే వీళ్ళిద్దరి మనస్పర్ధలొస్తాయి. వీళ్ళిద్దరి మధ్యన గొడవలొస్తాయనే భావంతో అందుకే చూడండి కొన్ని కొన్ని సార్లు అబ్బా! ఏ ముహూర్తాన్ని తీసుకున్నానో వాళ్ళ దగ్గర ఆ డబ్బులు అవును. గొడవలయిపోతున్నాయంటాం. అవును గురూజీ. అబ్బా! ఏందోనండి ఆ రోజు అనవసరంగా పోయినాము. హ్మ్. ఆ రోజు అనవసరంగా పుస్తకం తెచ్చుకున్నా. నాకు తలనొప్పి అయిపోయింది. ఆ రోజు హ్మ్. పెన్ను తీసుకున్నా. నాకు తలనొప్పి అయిపోయింది. ఈవెన్ పొద్దున్నే మొహాలు జూసింది గూడా గుర్తుపెట్టుకుంటారు గురూజీ. పొద్దున్న ఎవరి ఆ! మొహం జూసానో ఏమో గాని, ఏమో ఈ అంటుంటారు. రోజంతా ఇలానే అంటే ఉంది ఏమీ అని. లేదు ఇక్కడ. మొహం చూడడం అనేటువంటిది ఏంటంటే ఒకటేనమ్మా. శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, నువ్వు నిద్ర లేస్తూనే అమ్మవారి స్మరణ లేకపోతే నీ ఇష్టదైవంతో నిద్రలేవు. హుహు. ఎందుకు అంటే ఎందుకు చెప్పారు అలాగంటే, నీ ఇష్టదైవం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడు గూడా. నీ హ్మ్. వెనకాతల ఎప్పుడూ నీ ఇష్టదైవం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం పుట్టినప్పటి నుంచి తల్లి మాతృదేవో భవ. హ్మ్. తల్లికి మించినటువంటి దైవం లేదు. అవును గురూజీ. పితృదేవో భవ. నెక్స్ట్ తండ్రి. భగవంతుడు వీళ్ళ రూపంలో ఉంటాడు. అవును. గుర్తుపెట్టుకోండి. అవును. దాని తర్వాత నిన్ను ఎల్లకాలము తల్లిదండ్రులతో పాటు రక్షించేది నీ దేవత. హ్మ్. ఓకే. అందుకని నువ్వేం చెయ్యి, ఫిజికల్‌గా వీళ్ళు రక్షిస్తున్నప్పటికీ, సూక్ష్మ రూపంలో నీ దేవత రక్షిస్తుంది కాబట్టి, నువ్వు ఉపాసన చేస్తున్నావో, లేకపోతే ఒక ఇష్టదైవమో ఏదో ఉందనుకోండి. వెంకటేశ్వర స్వామినో ఏదో. దాన్ని తలుచుకొని నిద్రలేవు. ఇంక నువ్వు ఎవరి మొహం చూస్తున్నావా ఇవన్నీ పట్టించుకోకు. ఆ స్మరణతో నిద్రలేసి వీలైతే ఆ స్వామివారిని చూసుకో. ఓకే. గణపతిని చూసామనుకోండి ఏ ఆటంకాలు రావు. స్కందుడిని చూసామనుకోండి మీకు ఇబ్బంది అంటే ఇంకోడెవడో శత్రువు మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉండదు. ఆ! శత్రువు గురూజీ. మిమ్మల్ని ఏం చేయలేడు స్కందుడిని ఓకే. చూస్తే. స్కందుడిని గానీ, నరసింహస్వామిని గానీ, అమ్మవారిని గానీ, వరాహస్వామిని గానీ శత్రువు బాధ ఉండదు మీకు. హ్మ్. శత్రువులు ఎక్కువగా ఉన్నారు నన్నేదో చేయబోతున్నారండి అన్నప్పుడు మీరు ఈ దేవతా స్వరూపాలను చూడాలి. ఎందుకు మీకు ఎవరైనా శత్రువు అటాక్ జరగబోతుంది అని కొంచెం ఉన్నా దుర్గని గాని, నరసింహస్వామి ఉపాసన గాని మీరు చేశారనుకోండమ్మా, ఏమీ చేయలేడు శత్రువు. అలా అని వాడికేదో అన్యాయం చేసేసి వీడు శత్రువు అని ఫీల్ అయితే కాదు. మీరు ధర్మంగా ఉంటూ, మీ హ్మ్. ధర్మంగా ఉన్నా కూడా వాళ్ళేమైనా మిమ్మల్ని చెనకుతున్నారు అన్నప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది. మీరు అధర్మంగా ఉండి వాడు మొత్తం కొట్టేసి వాడు నాకు శత్రువు అయ్యాడంటే ఎట్లా? అదే గురూజీ. అంటే పనిచేయదు. మన పని మనం జేసుకుంటూ ఉంటాం గానీ, మనకన్నీ రావాలి అనుకుంటాం. రావాలనుకుంటే కాదు. మీరు ధర్మంగా ఉంటూ ధర్మానికి నిలబడి ఉంటుంది భగవంతుడు ఎప్పుడూ గూడా. అది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని వస్తువులు గూడా ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. పెన్ ఇవ్వద్దని చెప్తూ ఉంటారు. వాచ్‌కేం కాదు. ఫో దీనికేం కాదు. పెన్ ఎందుకు వద్దంటారంటే ఒక్కొక్క జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహ కారకత్వం చెప్తూ ఉంటారు. పెన్ ఈజ్ మెర్క్యూరీ అండ్ కేతు.
అంటే ఏమిటి, ఇచ్చినప్పుడు తీసుకున్నప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యని నువ్వు ఆ రోజు ఆ మాట మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు ఇలా అన్నావు అనేది తెలియని విభేదాలు వస్తాయని, అవును. అంతేగాని మరొకటి ఏం కాదు, ఉమ్. విభేదాలు వస్తాయని. అట్లాగే ఆ, ఇక్కడ ఏంటంటే ఒక వస్తువు ఎవరి దగ్గర నుంచి మనం తీసుకున్నాము అంటే ఖచ్చితంగా ఇంకో వస్తువు వాళ్ళకి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. గిఫ్ట్స్ అనేవి ఏంటంటే మీరు ఇచ్చారు, ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరగాలి. ఇచ్చిపుచ్చుకోవడం చేయాలి. ఇక్కడ అవతల వాళ్ళు మనకి ఇచ్చారు, ఎంతసేపు తీసుకునే కార్యక్రమం పెట్టుకున్నాం అనుకోండి, వీడేంట్రా వీడు అసలు మనం ఏదో ఇస్తే విభేదాలు వస్తాయి గురూజీ. ఇచ్చేది లేదా అనే భావన కలుగుతుంది. దాని గురించి కూడా చెప్తుంటారు ఇట్లా, అది మెయిన్ కారణం. నిజంగానే. అంటే ఇంకొకటి కూడా గురూజీ, మీరు ఇందాక వాచ్ అన్నారు కదా, ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చాము అంటే ఖచ్చితంగా విడిపోతారు అన్నది చాలా చోట్ల విన్నాను నేను. లేదు లేదు, ఏ విడిపోతుంది. నాకు ఒక ఫ్రెండ్ వాచ్ ఇచ్చాడమ్మా, ఒక 3 years పైన అయింది. బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం, బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం చెప్తున్నా కదా. సో వాచ్ ఎవరికి గిఫ్ట్ ఇచ్చినా సరే వాళ్ళు ఖచ్చితంగా విడిపోరు, వాళ్ళ పర్సనల్కి సంబంధించి. ఇక్కడికి వెళ్ళాడు అతను, నా బెస్ట్ ఫ్రెండ్. అతను ఏందేమంటారు, నాకేం వద్దన్నా, లేదు లేదు ఇక్కడ దుబాయ్లో మంచి మంచి వాచెస్ నేను తీసుకొచ్చి ఇచ్చాడు, పెట్టుకున్నా, ఏం కాలేదు, బ్రహ్మాండంగా ఉన్నాం ఇద్దరం. మై బెస్ట్ ఫ్రెండ్ వెల్ విషర్ అని రాసుకుంటా. ఓకే. సో వాళ్ళ పర్సనల్కి సంబంధించి ఆ క్లాషెస్ కానీ వాచ్ల వల్ల ఏం లేదు, చాలా చక్కటి అంశాలు. వాచ్ వల్ల అయితే ఇంకేంటి అసలు, అట్లా లేదు. అంటే అంటే మీరు అలాగా మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇప్పుడు మీరు ఎవరికైనా వాచ్ ఇచ్చి చూడండి, మీ సిస్టర్స్ ఎవరో ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. నేనేమంటానంటే మన సనాతన ధర్మం మొత్తం ఏం చెప్తుందంటే, నువ్వు దాని మీద నువ్వు రీసెర్చ్ చెయ్యి. చెప్పాను కదా, నమ్మడం కదా. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే మాట అంటాడు, నువ్వు దాని మీద తర్కించు, సాధన చెయ్యి, శోధన చెయ్యి. నీకు ఒకరిద్దరికి ఇచ్చి కాదు, ఓ 10 మందికి 20 మందికి ఇచ్చి చూడండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు తేడా తెలుస్తుంది. నాకున్న డౌట్లన్నీ ఈరోజు నేను మీ దగ్గర క్లియర్ చేసుకుంటున్నాను గురూజీ. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.